కార్డు ఉద్యమం ఇప్పుడు పెట్టాం. అందులో భాగంగా కొన్ని పోస్ట్ కార్డులు తీసుకొచ్చాము. దయచేసి అందరూ కూడా దాన్ని వెనకాతల ఉంది అడ్రస్ ముందు ఏంటంటే ద ప్రైమ్ మినిస్టర్, ఈ ఉత్తరాలన్నీ ప్రైమ్ మినిస్టర్కి పంపించాలని. టు ద ప్రైమ్ మినిస్టర్, ప్లీజ్ సేవ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, స్టాప్ లూట్ వైజాగ్ స్టీల్ అని చెప్పి రాసి, ఇంకా ఏదైనా మీరు దానికి సంబంధించిన ఇంకా ఏదైనా దాని గురించి రాయాలంటే రాయవచ్చు. రాసిన తర్వాత మా నవీన్ గణేష్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, వాళ్ళు ఎవరైనా అందజేస్తే ఆ పోస్ట్ చేసే కార్యక్రమాలన్నీ మేమే తీసుకుంటాం. నేను గత 2 రోజులుగా వీళ్ళనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని కొంత నెట్లో ట్రై చేస్తుంటే తెల్లవారి కూర్చొని ఈ మెటల్ స్టీల్ దీనికి అలా ఏంటి అని అంటే నాకు సంపూర్ణ వచ్చింది. యువర్ బ్లాక్డ్ అని ఇంటర్నెట్ లో మార్నింగ్ మీరు బ్లాక్ చేయబడ్డారని మెసేజ్ వచ్చింది. ఇంటర్నెట్ చూస్తుంటే అవడం లేదు. చిత్రంగా ఉంది. ఎందుకు అలా వచ్చిందో మా దినేష్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి నాకు. సరే, నాకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగిగా నాకు కొంత దాని మీద అవగాహన ఉంది కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. స్టీల్ అనేది మన జీవితాల్లోంచి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది స్టీల్కి. భారతదేశంలో సగటు ఉక్కు వినియోగం కేవలం 30 కేజీ. తలసరి ఉక్కు వినియోగం 30 కేజీలు. చైనా వాళ్ళు 300 కేజీల పెర్ హెడ్ 300 కేజీలు వాడుతున్నారు. ఒకటి యావరేజ్ ఏమో 233. మనం 77 కేజీలు వాడుతున్నాం. అంటే మనం ఎంత వెనకబడి ఉన్నాము, స్టీల్ తాలూకా రిక్వైర్మెంట్ ఎంత ఎక్కువ ఉంది అనేది మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. మనం 106 మిలియన్ టన్నులు మనం ప్రొడ్యూస్ చేస్తుంటే సగటున 2030 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ అవుతుంది వరల్డ్ లో. చైనా వాళ్ళు 3000 టన్నుల పైన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇకపోతే ప్రపంచంలో అతి ఎక్కువ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తున్నది మెటల్ కంపెనీ. సుమారు 30 మిలియన్ టన్స్ వాడి మొత్తం చాలా చోట్ల వాళ్ళకి ప్లాంట్లు ఉన్నాయి. 30 మిలియన్ టన్నుల స్టీల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెయిల్ 20 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెయిల్ లో దాదాపుగా 10 కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా 4 ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్స్ సెయిల్ లో ఉన్నాయి. తీసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.2 మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సరే, ఇప్పుడు చేస్తుందా లేదా, ఇప్పుడు ఎంత ప్రొడ్యూస్ అవుతుందా అనేది నేను చెప్తాను. మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలో బిలాయ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో రూర్కెలా స్టీల్ ప్లాంట్, తర్వాత బొకారో స్టీల్ ప్లాంట్, మధ్యలో దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. ఈ 4 స్టీల్ ప్లాంట్లు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో పెట్టిన తర్వాత మరొక స్టీల్ ప్లాంట్ పెడదాము. మరొక స్టీల్ ప్లాంట్ అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దక్షిణాదిలో ఇంకో స్టీల్ ప్లాంట్ పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన పార్లమెంట్కి వచ్చింది. సో ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఎక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే బాగుంటుంది అనే స్టడీ చేయడానికి ఇండో అమెరికన్ కన్సార్టియం వాళ్ళకి అప్పచెప్పారు. ఇందులో జపాన్ ప్రతినిధులు ఉన్నారు, ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు. మొత్తం 5 దేశాల ప్రతినిధులతో ఒక కమిటీని ఫామ్ చేసి ఈ కమిటీకి ఎక్కడ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఎక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే బాగుంటుంది అనేది వాళ్ళకి స్టడీ చేయమని ఇస్తే వాళ్ళంతా స్టడీ చేసిన తర్వాత సముద్ర ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ద్వారా దాదాపుగా 30% ఆపరేటింగ్ కాస్ట్ అంటే తయారు చేయడానికి అయ్యే ఖర్చులో దాదాపుగా 30% వరకు తగ్గుతుంది. కాబట్టి ఏదైనా సముద్ర తీర ప్రాంతంలో పెట్టండి అని చెప్పి వాళ్ళ సేలము, గోవా, విశాఖపట్నం, ఇంకేదో ఇంకొక 2 ప్లేసెస్, ఈ 5 ప్లేసులు స్టీల్ ప్లాంట్ పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత సరే మళ్ళీ 18 ఈ 5లో కూడా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుంటుందంటే ఈ లోపల సేలంలోనే స్టీల్ ప్లాంట్ పెడతారని ఆయన అప్పుడు కామరాజు నాడర్ అనమాట, కామరాజు నాడర్ గారు సేలంలో స్టీల్ ప్లాంట్ పెడతామని అనౌన్స్ చేయాలి. అప్పుడు మనకి ఉక్కు మంత్రిగా నీలం సంజీవ్ రెడ్డి గారు స్టీల్ మినిస్టర్గా ఉన్నారు, మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పొలిటికల్ డిఫరెన్సెస్ వలన ఆయన స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టాలని కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఈయనకి వ్యతిరేకంగా నీలం సంజీవ్ రెడ్డి గారు, ఈ ఇద్దరి మధ్య క్లాషెస్ రావడం. దీంతో ఏమైందంటే 1965 జనవరి 25న ఒక ఒప్పందం కుదుర్చుకొని చాలా ఘర్షణ జరిగింది. ఎక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టాలి అనేది ఘర్షణ. ఆ తర్వాత మన ఫుడ్ కార్పొరేషన్ బిల్డింగ్స్ దగ్గర అందరూ గ్యాదర్ అవ్వడం, పోలీసులు కాల్పులు జరపడం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని నినాదం చేస్తున్నటువంటి ఒక విద్యార్థిని కాల్చి చంపడం. దానికి ముందే మొత్తం స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ఫోరం గా ఏర్పడి విశాఖ ఉక్కు సాధన సమితి అని ఏదో ఒక పేరు పెట్టారు. దానికి స్టూడెంట్స్ అందరూ యాజిటేషన్ లోకి బాగా వచ్చారు. బాగా వచ్చినప్పుడు ఈ ఘర్షన్స్ ఇది జరుగుతున్నప్పుడు ఒక ఫైరింగ్ జరగడం. ఒక 9 ఏళ్ల కుర్రాడు ఫస్ట్ ప్రాణాలు కోల్పోయింది 9 సంవత్సరాల కుర్రాడు. ఆ కుర్రాడు పడిపోయి కొట్టుకుంటుంటే ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తే ఇంకో మనిషి ఇవ్వబడు, అతను కూడా చంపేస్తారు పోలీసులు. ఎలాంటి అంటే ఆ పోలీసు ఫైరింగ్ ముందు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఈ ప్రోటోకాల్స్ ఏమీ పాటించకుండా ఆ యువకుడిని కూడా చంపేయడం. తదనంతరం మొత్తం విశాఖపట్నం ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులు వేలాదిగా ఈ పోరాటంలోకి రావడం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం ఫైర్ అయిపోయింది, చాలా అట్టుదిగిపోయింది. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోవడం జరిగింది. ఈ 32 మంది చనిపోయిన తర్వాత ఉద్యమం చాలా బాగా బలంగా రావడం. ఆ తర్వాత 1970లో ఇందిరాగాంధీ చీఫ్ మినిస్టర్ అవడం. ఆ టైంలో విశాఖపట్నంలోనే ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఆమె అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే కురుపాం రాజు గారు, అప్పుడు మన కిషోర్ చంద్ర దేవ్ గారు అనుకుంటారు, కిషోర్ చంద్ర దేవ్ గారు స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు. సో ఆ టైంలో కురుపాం రాజు గారు 6,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఒక 5,000 ఎకరాలు ఉంది. మిగతా 20,000 ఎకరాలు కూడా స్టీల్ ప్లాంట్ కోసం సేకరించడానికి రైతులు చాలా స్వచ్ఛందంగా అవన్నీ ముందుకు వచ్చారు. వాళ్ళకి ఎకరానికి 1,200 రూపాయలు లోపలే ఇచ్చారు. ఎకరం 1,200. ఆ తర్వాత మధ్యలో వాళ్ళు 77లో అనుకుంటాను వాళ్ళు కోర్టుకి వెళ్ళి చాలా తక్కువ ప్రైసింగ్ అంటే కొద్ది మందికి 2,000 రూపాయలు వచ్చింది కోర్టు జడ్జిమెంట్ దగ్గర. సో ఈ రకంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం మొదలు పెట్టాలనుకున్న తర్వాత దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత పెర్మిషన్స్ వచ్చాయి. సరే ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇక్కడ ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్ బహిరంగ ఉంది కదా, అక్కడ శంకుస్థాపన చేసింది 1971లో. ఆ తర్వాత అప్పుడు 40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగాలు. స్టీల్ ప్లాంట్ లో 40,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి అనేది అప్పుడు ఆ కన్సార్టియం రిపోర్ట్స్ గా. ఈ తర్వాత ఏమైందంటే ఇందిరాగాంధీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెడతాం అనుకున్న తర్వాత ఎంఎన్ దస్తూర్ అంటే కంపెనీ వాళ్ళకి ఒక డిపిఆర్ తయారు చేయమని వాళ్ళకి ఇచ్చింది. సో ఎంఎన్ దస్తూర్ వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ప్రకారం మొత్తం 30,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ 10 మిలియన్ టన్నుల కెపాసిటీతో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి 40,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ అనుకున్న స్టీల్ ప్లాంట్. కానీ శంకుస్థాపన అయితే చేశారు, కానీ ₹1 కూడా ఆ తర్వాత వచ్చిన బడ్జెట్ లో కానీ ₹1 కూడా కేటాయించడం జరగదు. ఆ ప్రతిపాదన అయితే ఉంది, శంకుస్థాపన జరిగింది. ఇందులో గవర్నమెంట్ లో వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇందిరాగాంధీ గవర్నమెంట్ పడిపోయి జనతా గవర్నమెంట్ లోకి వచ్చింది. జనతా గవర్నమెంట్ ₹1,000 కోట్ల స్టీల్ ప్లాంట్ కి కేటాయించడం జరిగింది 2-3 విడతలు. సో అప్పుడు పనులు ప్రారంభమైంది. ఇంకా చెప్పాను కదా, స్టీల్ ప్లాంట్ కోసం
ఎంఎన్ కస్తూరి కంపెనీ బయలుదేరా 9, 4 and 5 విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని నిర్ణయం జరిగింది. అప్పటి వరకు పెట్టిన 4 స్టీల్ ప్లాంట్లు కూడా 100% దానికి కావాల్సిన ప్రతి ఖర్చు ప్రభుత్వమే పెట్టింది. ఎక్కడ ప్రైవేట్ కానీ బ్యాంకుల నుంచి కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా రుణం తీసుకోవాలి. మొత్తం ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ భరించి ప్లాంట్ పెట్టింది. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి వేరే దేశాలతో సహకారం తీసుకున్నారు. బొక్కలో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి జర్మనీ నుంచి అనుకుంటాను సహకారం తీసుకున్నారు. అలాగే వేరే దేశాలు సహకారం తీసుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా 1981 అనుకుంటాను రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అది దూరం. అసలు మొదటగా ఏంటంటే మిగతా అన్ని కంపెనీలకి గవర్నమెంటే ఫండింగ్ ఇచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంటే చేసింది. టెక్నికల్ సపోర్ట్ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. మైన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్లాంట్ కన్స్ట్రక్షన్ మొదలైంది మిగతా అన్ని ప్లాంట్లకి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైనింగ్ సజెషన్ జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా మైన్స్ అలాట్మెంట్ అయితే జరగదు. ఎక్కడ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక టన్ను ఇంపార్టెన్స్ కూడా ఇవ్వకుండా 10 మిలియన్ టన్ను స్టీల్ ప్లాంట్ కట్టాలని నిర్ణయం జరిగింది. ఒక బేసిక్ ఫండమెంటల్ థింగ్. ఎక్కడైనా ఇండస్ట్రీ ఏదైనా కట్టాలి అనుకుంటే రా మెటీరియల్ ఫస్ట్ ఉండాలి. రా మెటీరియల్ ఇవ్వాలి. మనం సార్ చెప్పారు బాక్సైట్ మైన్. ఆ బాక్సైట్ మైన్ ఇవ్వడానికి ఇండస్ట్రీస్ రావాలి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఇనిషియేట్ చేసేసారు. 1000 కోట్లు ఇచ్చారు. ఈ డిలే బికాస్ ఆఫ్ ద డిలే దాదాపుగా 12-13 సంవత్సరాలు డిలే జరగడం వల్ల 2,000 రూపాయల అంచనాలతో మొదలైన ప్లాంట్ పూర్తయ్యేసరికి 8,000 కోట్లు. దాదాపు 3-4 రెట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఇందులో గవర్నమెంట్ ఇచ్చింది టోటల్ విడతల వారీగా మొన్న బిల్లు వ్యాపారానికి రిఫర్ చేసినప్పుడు 2000 సంవత్సరంలో ఇచ్చిన డబ్బులతో కలిస్తే 4,867 కోట్లు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ కి తిరిగి చెల్లించింది 60,000 కోట్ల పైన. మిగతా అన్ని ప్లాంట్ల కంటే యుఎస్ సేవింగ్ స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు వాళ్ళకు ఉన్నటువంటి భూములు అంతా చూస్తే అన్ని కూడా 20,000 ఎకరాల పైన. అన్ని కూడా కలిసినా సరే ఆ సిటీలో ఉన్నటువంటి 10 ప్లాంట్లు చిన్న పెద్ద ప్లాంట్లన్నీ కలిసి 10 ప్లాంట్లకి రా మెటీరియల్ కోసం 30,000 టన్నులు వాళ్ళు ప్రొడ్యూస్ 20,000 టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. 20 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 20 మిలియన్ టన్నులకి వాళ్ళకి రా మెటీరియల్ అయిన ఖర్చు ఒక సంవత్సరానికి 18,500 కోట్లు. 18,500 కోట్లు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ కోసం 15,000 కోట్లు ఖర్చు పెడతారు. ఎక్కడ 18,500 కోట్లు 30 మిలియన్ టన్నులకి 7.2 మిలియన్ టన్స్ కి మేము 15,000 కోట్లు ఖర్చు పెడతాం. అంటే కేవలం రా మెటీరియల్ కనుక మనకుంటే వాళ్ళు యావరేజ్ గా చూసుకుంటే వాళ్ళకంటే మేము 4 రెట్లు ఎక్కువ. వాళ్ళకి 500 నుంచి 1,500 రూపాయల లోపల టన్ను ఎంపికలు వస్తుంది వాడు మైనింగ్ చేసి వాడి సైట్కి తీసుకొని వెళ్ళడానికి. ఇక్కడ మాకు 8,500 రూపాయలు పెట్టుకోవడం మేము కొన్నాం. ఈ రోజు మేము 8,500 ఇస్తామన్నా సరే మాకు రామెంట్రీలు ఇవ్వాలని చెప్పి ఎంఎండిసి చెప్తుంది గవర్నమెంట్. వాళ్ళకి రామెంట్రీలు ఇవ్వకండి, రిస్ట్రిక్ట్ చేయండి. మీరు మైనింగ్ లో 33% నుంచి మీరు రామెంట్రీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి అవసరం లేదు, ఇవ్వద్దని చెప్పి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఈ 4,500 కోట్లకి స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఎంత వచ్చి 8,000 కోట్లు, 8,500 కోట్లు. ఈ మిగతా 4,000 కోట్లు కూడా మేమే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, స్టేట్ బ్యాంక్ నుంచి, సింహాచలం దేవస్థానం నుంచి, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి, ఇలా రకరకాల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము డబ్బులు అప్పు తెచ్చి ప్లాంట్ నిర్మాణం జరిపి ప్లాంట్ ప్రొడక్షన్ తీసుకొని వచ్చి ప్లాంట్ మేము రన్ చేస్తున్నాం. మేమే ఎక్కడ గవర్నమెంట్ నుంచి మాకు రూపాయలు వాళ్ళు ఇవ్వాలా. 4,000 కోట్లు పెట్టుబడి పెట్టేసి మీ తప్పని మీరు పడాలంటే మేమే అన్ని తీసుకొని వచ్చి అన్ని చేసుకుంటుంటే ఇలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మీరు స్టీల్ ప్లాంట్ కి అప్పులు వస్తుందని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తారు. ఇది ఒక బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దూకుడు పెంచింది కానీ
కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కూడా ఈ తప్పిదాలు జరిగింది. వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది మీరు ఆలోచించాలి. ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మొత్తం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని దాదాపుగా 30,000 ఎకరాల పైన ఉంది స్థలం మొత్తం భూమి. మీరు సార్ చెప్పారు కదా 33% అన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు అలా తీసుకున్నా సరే 33% గ్రీన్ ఫీల్డ్ ఉన్నారు. అంటే 7,000 ఎకరాలు 21,000 ఎకరాలు పెట్టండి. గవర్నమెంట్ ల్యాండ్ పక్కన పెట్టి కుటుంబం రాజుగారి ఇచ్చింది పక్కన పెట్టి ఓన్లీ మా ల్యాండ్ తీసుకున్న 21,000 ఎకరాల్లో 7,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఉన్నారు. 9,000 ఎకరాలు ఖాళీగా ఉందని లెక్క కట్టారు. స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండే ఉంటుంది. ఆ 9,000 ఎకరాలు ఖాళీ ఉంది కదా అది అమ్మేసి స్టీల్ ప్లాంట్ ఉన్న అప్పు తీర్చేసి కాపాడుతూ ఉన్నారు. మరి 7,000 ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ ఎవరికి ఇస్తారు? ఇక్కడ నుంచి తెస్తారు. దానికోసం ఏది మూసేస్తారు? 3 గ్లాస్ పరిశ్రమ మేము రన్ చేస్తాం, ఏది మూసేస్తారు? ఈ పరిశ్రమలు వచ్చాయి. సో ఈ స్టీల్ ప్లాంట్ లో ముందుకు వరకు అంటే నిర్మలా సీతారామన్ గారు డేట్ అనౌన్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఏదైతే స్ట్రాటజిక్ ఫీల్డ్ అని చెప్పేసి ఇది నాన్ స్ట్రాటజిక్ ఫీల్డ్ లో ఉన్నాయని చెప్పేసి దీన్ని అనౌన్స్ చేసి ఇది ప్రైవేటైజ్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ రోజు వరకు ఆ తర్వాత సంవత్సరం వరకు కూడా మేము 21,000 టన్నులు ఏం కాకుండా తీసాం 3 బ్లాస్ట్ ఫర్నేసుల నుంచి. అంటే బియాండ్ ద రేటెడ్ కెపాసిటీస్ మేము తీయాల్సిన మన 10 స్థాయిలో రేటెడ్ కెపాసిటీకి మించి మేము ప్రొడక్షన్ చేసాం. అందుకని మాకు స్టీల్ ప్లాంట్ కి మొత్తం వాటికి ఉన్న 10 ప్లాంట్లకి కలిసి 3,000 కోట్ల రూపాయలు లాభం వస్తే ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 2,500 కోట్ల లాభం వచ్చింది. 30,000 టన్నులు ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అన్ని ప్లాంట్లు కలిసి 3,000 కోట్ల లాభం వస్తే 7.5 మిలియన్ టన్స్ కి వాళ్ళు 1,500 రా మెటీరియల్ కొంటుంటే మేము 8,500 రా మెటీరియల్ కొండగానే 3,000 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. నిర్మలా సీతారామన్ గారు ప్రైవేటైజేషన్ అనౌన్స్ చేసిన సంవత్సరంలో కూడా 900 కోట్ల లాభం వచ్చింది. కరోనాలో దేశం అంతా నష్టపోతున్న సరే 90 కోట్ల లాభం వచ్చింది. చాలా 2 ఫర్నేసులు మూసేసాము. హాఫ్ డే ప్రొడక్షన్, హాఫ్ మ్యాన్ పవర్, సగం మంది ఈ రోజు మిగతా సగం మంది రేపు. ఈ కరోనా టైంలో మాకు వేరే ప్రత్యేకమైన పాస్లు ఇచ్చి 50% మ్యాన్ పవర్ తో సగం ప్రొడక్షన్ చేసాం. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. మేము తయారైన ప్రొడక్ట్ బయటికి వెళ్ళే అవకాశం లేదు. మాకు రామెటీరియల్ వచ్చే సోర్సెస్ ఆగిపోయాయి. అయినా సరే 90 కోట్ల లాభం. ఇలా లాభం లేదు ప్లాంట్ ఏదో రకంగా వీళ్ళు కసితో పనిచేస్తున్నారు, లాభాలు వచ్చేస్తున్నాయి. ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళతో మోరల్గా దెబ్బతీయాలి అని చెప్పి స్ట్రాటజీస్ మార్చేశారు. అప్పటి వరకు ఆయన ఆర్పి సింగ్ అనుకున్నాను. ఆర్పి సింగ్ అని ఆయన ఐఏఎస్ ఆఫీసర్, బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నప్పటికీ కూడా ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు రా మెటీరియల్ ఆపొద్దని చెప్పి ఎన్ఎండిసికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎంత ఐరన్ ఓర్ కావాలంటే అంత ఐరన్ ఓర్ ఇవ్వండి, వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇస్తారు. తర్వాత అడుగులు క్రెడిట్ బేసిస్ మీద ఇవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన దించేసి మన సింధియా గారు సింధియా వచ్చారు. సింధియా మాధవరావు సింధియా కొడుకు ఆయన్ని స్టీల్ మినిస్టర్ చేశారు. ఆయన స్టీల్ మినిస్టర్ చేయగానే ఎన్ఎండిసికి 2,400 కోట్లు అప్పుడు బాకీ ఉన్నాం. 2,400 కోట్లు ఇస్తే కానీ మీకు రా మెటీరియల్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు ఆపేస్తారు. సో ఎప్పుడైతే రా మెటీరియల్ తగ్గిపోయిందో మేము బ్లాస్ట్ ఫర్నెస్ ని ఐడెంటిఫై చేసి షట్ డౌన్ చేసి 2 బ్లాస్ట్ ఫర్నెస్లతో ఉత్పత్తి జరిగాయి. 2 బ్లాస్ట్ ఫర్నెస్లతో కూడా మామూలుగా అయితే 6,000 నుంచి 7,000 టన్నుల రోజు ఫర్నెస్, 2 బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి కూడా 18,000 టన్నులు తీసి 3 బ్లాస్ట్ ఫర్నెస్ 21,000 కెపాసిటీ అయితే 2 ఫర్నెస్ల నుంచి 18,000 తీసి అమ్మ ఇలా లాభం లేదు, ఇలాగైనా సరే చేస్తుంది. ఒక ఏది వైకుంఠపాలి ఆటలాగా మాతో కేంద్ర ప్రభుత్వం ఈ 2 ఫర్నెస్ల నుంచి మీరు ఎప్పుడైతే కనీసం 8,000 టన్నులు 16,000 టన్నులు మినిమం చేస్తున్నామో బొగ్గు కట్ చేస్తారు, కోళ్ళు కట్ చేస్తారు. అప్పటికే కోళ్ళు గుర్తుండే ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఆదాని గారు కోరుకున్నారు కదా, మీరు ఆదాని కోళ్ళే వాడాలని చెప్పి
మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్. కోల్ రేటు ఒకేసారి 20,000 రూపాయలు టన్నుకి పెంచారండి. చాలా మందికి తెలియదు ఈ విషయం. 20,000 రూపాయలు ఒక టన్నుకి ఒకేసారి పెంచింది ఆదానికి. కోల్ మైన్స్ ఉన్నాయి. కోల్ ఆపేసిన తర్వాత మధ్యలో గంగవరం పోర్టు వాళ్ళు అదొక మధ్యలో కోల్ వాళ్ళ దగ్గర ఉంచుకొని 5,000 టన్నులు వాళ్ళు రిలీజ్ చేయలేదు. వాళ్ళకి డబ్బులు కావాలి. గంగవరం పోర్టు ఎవరి భూములంటే 11,000 ఎకరాలు మా భూమి. మేము సేకరించిన భూముల నుంచి వాడికి 11,000 ఎకరాలు భూమి ఇస్తే గంగవరం పోర్టు కట్టుకోమని, యాక్చువల్గా గంగవరం పోర్టు మేమే కడతా ఉన్నాం, పబ్లిక్ సెక్టర్లోనే కడతా ఉన్నాం. గవర్నమెంట్ కనీసం రాష్ట్ర ప్రభుత్వమే కట్టండి అన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్టేట్స్ కూడా అదానికి అమ్మేసి మొత్తం గంగవరం పోర్టు ఎప్పుడైతే అదానికి అమ్మేశారో అదాని గారు పన్నుదేని మీద ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరికీ తెలుసు. ఫస్ట్ దీని మీద పనిచేసింది పోస్కో. 15,000 కోట్లకు పోస్కోకి ఇచ్చేయడానికి మన అసలు ఖరీదు అంతా 30,000 ఎకరాలు. ఎకరము ఇది ఒక అరౌండ్ 2006-2007 నేను కూడా ఉన్నానప్పుడు మాకు ఒక స్లాగ్ తయారవుతుంది. రోజుకి దాదాపుగా 4,000 టన్నులు స్లాగ్ వస్తుంది. ఈ స్లాగ్ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అని చెప్పి ఒక సర్వే చేసింది. ఆ సర్వే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. వాళ్ళంతా సర్వే చేసి 5 కోట్ల రూపాయలు ఎకరం అని చెప్పారు. ఎకరం 5 కోట్లు. మాకున్న భూమి 30,000 ఎకరాలు. అంటే కేవలం భూమి కలిగితే 1,50,000 కోట్లు. దాన్ని తీసుకెళ్ళి 15,000 కోట్లకి పోస్కోకి అమ్మేయడానికి మొదట ఒప్పందం చేయాలి. వాళ్ళు ప్రయత్నం చేసి వెంట పెట్టారు. లిటరల్గా పరిగెట్టించారు. కాదు దిగి పరిగెత్తారు. మా కార్మికులందరూ అక్కడ గేట్ల దగ్గరికి వెళ్ళిపోయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే గేట్ దగ్గర కాసి లిటరల్గా పరిగెత్తారు. కాలు దించి పరిగెత్తారు. గెస్ట్ హౌస్ లో వాళ్ళని రానే ఉంది. అంత గట్టిగా చేస్తే ఇంకా లాభం లేదని చెప్పి మా మీద దాడి ప్రారంభించింది. కార్మికులు పనిచేయట్లేదని చెప్పి ఎక్కడ షిప్యార్డ్ కూడా అలాగే చెప్పారు. బీజేపీ పిహెచ్పీ కూడా అలాగే చెప్పారు. కార్మికులు పనిచేయట్లేదని. ఈ ఎప్పుడైతే మేము 2 ఫర్నేసులు రన్ చేస్తున్నామో ఈ ఆదాని కుట్రతో 5,000 టన్నుల కోర్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని దాన్ని ఆపేస్తారు. కోర్టు ఎప్పుడైతే లేదో ఒక ఫర్నేస్ రన్ చేస్తాం. ఒక ఫర్నేస్ నుంచి కూడా మేము 7,000 టన్నుల ప్రొడక్షన్ తీసాం. తర్వాత కార్మిక సంఘాలు అక్కడ ఉన్నటువంటి మిగతా సంఘాలు 2వ బ్లాస్ట్ ఫర్నేస్ మొదలు పెట్టాలి అంటే డబ్బులు లేవు, మీరు కార్మికులు పనిచేయట్లేదు, మీరు పనిచేసి దాన్ని చేసుకోండి అని చెప్పి మానసికంగా 50% శాలరీస్ ఇస్తున్నారు. హెచ్ఆర్ఏ మొత్తం తీసేశారు. నాకు 12,000 13,000 హెచ్ఆర్ఏ మొత్తం ఆపేశారు. నాకు వచ్చే ట్యాక్స్ 6% ట్యాక్స్ ఆపేశారు. మా విలేజ్ లాంటి వాళ్ళు హౌస్ ఇల్లు కొత్త ఉద్యోగం రాగానే జీవితంలో స్థిరపడాలనుకుంటారు కదా. వాళ్ళ దీంట్లో జీవితంలో స్థిరపడాలంటే ఒక ఇల్లు, ఇవన్నీ వ్యవహారాలు. ఒక ఇల్లు ఇంటికి ఇన్స్టాల్మెంట్ ఆయన వచ్చేది సాధించేది. ముఖ్యంగా దీనివల్ల యువ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది సీనియర్ ఎంప్లాయీస్ ఏదో రకంగా మేనేజ్ అవుతున్నాం కానీ యువ కార్మికులందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మా అంటే మేము ఏమంటుందని కోఆపరేటివ్ మేము దాచుకునే డబ్బులు థ్రిఫ్ట్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ని డబ్బులు కట్టాలి. ఇచ్చేది సగం చేయాలి. ఇప్పుడు నా సగం జీతం నుంచి అయినా సరే వీటికి ఏమైనా ఇస్తారని అంటే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ కి డబ్బులు ఇవ్వట్లేదు. కట్టాల్సిన డబ్బులు కట్టట్లేదు. పిఎఫ్ ట్రస్ట్ 500 కోట్లు బకాయి పడతాం. పిఎఫ్ ట్రస్ట్ కంపల్సరీ కట్టాలి. స్టాట్యూట్ ఒక పక్కన ఏమన్నాం జీతాలు ఎందుకు ఇవ్వట్లేదంటే స్టాట్యూటరీ పేమెంట్స్ ఉన్నాయి, జిఎస్టీ కట్టాలి, ఆర్ఎస్టీ కట్టాలి, అందుకని మీ జీతాలు తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి ఇవన్నీ ఆపేసి పిఎఫ్ కట్టాల్సింది స్టాట్యూటరీ పేమెంటే కదా. జిఎస్టీ స్టాట్యూటరీ పేమెంట్ అయినప్పుడు పిఎఫ్ ట్రస్ట్ కట్టాల్సిన స్టాట్యూటరీ పేమెంట్ ఎందుకంటే ఆ పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ తో మాట్లాడాలి. అసలు మీకు 300 కోట్లు అయితే మీకు అసలు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, జుడిషియరీగా ప్రొసీడ్ అవ్వాలి కదా, ప్రొసీడ్ అవ్వకపోవడం ఏంటని అడుగుతున్నాడు ఆయన. మీరు కేసు వేయాల్సింది మీరే కదా, మీరే చెప్పారు. కేసు పెట్టాల్సింది
పిఎం ట్రస్ట్ నేను కాదు అంటే మాకు ఒక సెపరేట్ పిఎం ట్రస్ట్ ఉంది, వారు పెట్టాలి కేసు. అలాగే కోఆపరేటివ్ డబ్బులు మా దగ్గర టచ్ చేస్తున్నాడు కానీ దానికి జమ చేయటం. ఇలాగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అంటే మనం కుక్కని చంపేటప్పుడు పిచ్చి కుక్కని ముద్ర వేస్తాం కదా, పాత కథ. ఆ రకంగా కార్మికుల వల్లనే నష్టం జరుగుతుంది. కార్మికులు ఎక్కువైపోయారు అన్నమాట. మన మినిస్టర్ వచ్చి మొన్న రీసెంట్గా గౌడ గారు వచ్చి ఐఏఎస్ సంస్థలు పోయి వాళ్ళకి తెలుసో తెలియదు ఐఏఎస్ రానే నేను ఒక ఏదో సందర్భంలో వెళ్తే ఐటీ చదివిన ₹1,00,000 చేద్దాం అన్నాడు. ఐటీ చదివిన ₹1,00,000 చేద్దాం. ఐటీఐ చదివిన ఆ రోజుల్లో మేడం ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఎత్తలేక వాళ్ళు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు ఐటీఐ చదివిన కాదు. ఇవన్నీ పక్కన పెట్టారు. భయం ఉంటుందో చూడండి, మీరు రండి ఒకసారి. మన లాస్ట్ కాలేజ్ దగ్గర టియర్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది, 32 టియర్స్ ఉంటాయి. టియర్ ప్లాట్ఫామ్ మీద మీరు 10 నిమిషాలు నిలబడండి. మంచి నిలబడడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ మీద మీరు 10 నిమిషాలు నిల్చొని మంచినీరు తాగమని మీరు కాలేజీకి వెళ్ళిపోవడం అని అన్నాను. ఎందుకంటే మాకంటే 1600 డిగ్రీ టెంపరేచర్ ఎట్లా గ్లోబల్ వార్మింగ్ సార్ చెప్పారు కదా. దిక్కుపోతే మనం 40-42 డిగ్రీ టెంపరేచర్ ఉండేటప్పటికే మనం చొక్కాలు ఇప్పేస్తాం, ఏసీలు పెంచేస్తాం. అలాగే 1600 డిగ్రీ టెంపరేచర్ ఎంతసేపు ఉండలేము. అదే మాట్లాడితే మీరు ఎంప్లాయీస్ బయటికి వెళ్ళిపోతున్నారు అంటారు. చాలా ప్రజలు జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? 1600 డిగ్రీ టెంపరేచర్ హజార్డస్ టెంపరేచర్ దగ్గర గంట పని చేస్తే గంట రెస్ట్ ఇవ్వాలి. మీ చట్టమే చెప్తుంది, మీ చట్టమే చెప్తుంది గంట పని చేస్తే గంట రెస్ట్ ఇవ్వాలి. 4-8 గంటలు ఉద్యోగాలు 4 గంటలు పని చేస్తే 4 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ రూమ్ కట్టాలి, శీతలీకరణ చేసిన రూమ్లు ఉండాలి మీ చట్టం ప్రకారం. శీతలీకరణ చేసిన రూములు లేవు, కనీసం కూర్చోండి ఎంప్లాయీస్ అట్లా వేసుకొని బెంచీలు మేమే వెల్డింగ్ తయారు చేసుకొని బెంచీలు తయారు చేసుకొని ఆ బెంచీలు అట్లా వేసుకొని పడుకుంటాం. మా కార్మికులు శీతలీకరణ చేసిన రూములు లేవు. ఏం చేస్తారు? 4 గంటలు పని చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు రెస్ట్ తీసుకోవడానికి. పౌష్టికాహారం ఇవ్వాలి. ఒక అగ్రిమెంట్ కూడా చేసింది మా మేనేజ్మెంట్ యూనియన్స్ తో ఒక అగ్రిమెంట్ చేసింది. రోజు పాలిస్తాము ఏదో లీగల్స్ ఏదైనా అగ్రిమెంట్ చేసింది. ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కోరమండలంలో హెచ్పిసిఎల్లో చికెన్ భోజనాలు పెడుతుంటారు. రోజు ₹10 చికెన్ అక్కడ. ఆ రకంగా లేదు నాకు. నేను మామూలు డబ్బు నుంచే కొనుక్కుంటున్నా. ఇవన్నీ కూడా ఎవరి కార్మికులకి ఇవ్వాల్సిన ఎవరి రైట్, ప్రతి హక్కుని అక్కడ నువ్వు వైలేట్ చేసి తిరిగి కార్మికులు వెళ్ళిపోతున్నాను. మేము సర్వే చేసాం, మా మేనేజ్మెంట్ సర్వీస్ చేస్తాం. కార్మికులు ఎంతమంది వెళ్తున్నారు? ఇప్పుడు నేను లిటరల్గా నేను ఆ సెక్షన్ చూస్తున్నాను. రోజుకు ఒక 10 మంది వెళ్తారు. నా డిపార్ట్మెంట్ లో 922 మంది 10 మంది వెళ్తారు. అంటే ఎంత? 100కి 10%. నువ్వే ఇచ్చే పర్మిషన్, మంచి పర్మిషన్ తీసుకోవాలి. సీసాల్సి తిప్పుకుంటే 10% కూడా వెళ్ళట. కార్మికులు పని చేయలేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ తీసుకొని 20 మంది ఉండే ఆఫీస్ తీసుకొని ఎంతమంది మీరు అందుబాటులో ఉంటారు? పార్లమెంట్ సెషన్ జరిగితే ఎంతమంది ఎంపీలు అందుబాటులో ఉన్నారు? అసెంబ్లీ సెషన్ జరిగితే ఎంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు? 10% కార్మికులు ఇంటికి వెళ్తే నీ కార్మికులు నష్టం జరుగుతుంది. 40 వేలు మంది ఉండాలి, 10 మిలియన్ టన్నులు. నువ్వేమో 7 మిలియన్ టన్స్ చేస్తావు. అంటే ఎంతమంది ఉండాలి ఉద్యోగులు? కనీసం 40,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఇవాళ రైతులు 12,500 మంది ఉన్నారు. అంటే 25,000 మంది చేయాల్సిన పని ఇప్పుడు 20,000 మంది చేయాల్సిన పని 12,500 మంది చేస్తుంటే నువ్వు ఇంకా ల్యాండ్ పవర్ తగ్గించాలంటున్నావు. మీరు మిగతాది నెట్లో చూడండి. బొగ్గార స్టీల్ ప్లాంట్ లో సుమారుగా 30,000 మంది పనిచేస్తారు. బిలా స్టీల్ ప్లాంట్ 30,000 మంది ఎంప్లాయీస్. వాళ్ళ ప్రొడక్షన్ 5 మిలియన్ టన్. అలాగే రూర్కేలాలో 20,000 మంది. ఆ ప్రొడక్షన్ వాళ్ళ కెపాసిటీ 4.5 మిలియన్ టన్స్. ఏ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే తక్కువ మ్యాన్ పవర్ లేదు.
ఇంప్లిమెంట్ చేయట్లేదు. నువ్వు ఆల్రెడీ నీ ప్లాంట్ మూసేయాలని ఆలోచన రాకముందు ప్లాంట్ లైన్ లో ఉండగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చావు. నీకు మ్యాన్ మ్యారేజ్ అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నీకు ఇచ్చావు. 500 ఎంపీటీ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చావు. 500 జేటీ అంటే టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చావు. ఎంపీటీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అపాయింట్మెంట్స్ అవ్వలేదు, జేటీ టెస్ట్ క్యాన్సిల్ అయ్యింది. సో నీకు తెలుసు ఇక్కడ తక్కువ మ్యాన్ పవర్తో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు మనం ఏమీ ఇవ్వలేదనేటువంటి విషయం మీకు తెలుసు. అయినా సరే వాంటెడ్గా దీన్ని ఎలాగే చంపాలనేది నీ ఉద్దేశం. ఇకపోతే కొత్తగా ఈ మధ్యన మెటల్ అనకాపల్లిలో మెటల్ కంపెనీ వాళ్ళు 10 మిలియన్ టన్నులు 8 మిలియన్ టన్నులు కెపాసిటీ 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు. 7.5 మిలియన్ టన్స్ కి 12,500 మంది ఉద్యోగాలు ఇవ్వైతే 8 మిలియన్ టన్స్ ప్లాంట్ కి 20,000 మందికి ఎలా ఉద్యోగాలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఒక 200 గజాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నేను 66 ప్లాన్లు చేయాలి. ముందుగా అక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ సాయిల్ టెస్ట్. సాయిల్ తీసి పాలిటెక్నిక్ కాలేజ్ కు ఇంజనీరింగ్ కాలేజ్ కు తీసుకొని వెళ్ళి దాంట్లో టెస్టింగ్ చేయించాలి. అది ఓకే అంటేనే నా ఇంటికి నేను ఫర్దర్గా నాకు అవకాశం ఇస్తాను ఇల్లు కట్టుకోవడానికి. ప్లాన్ ఇదంతా ప్రాసెస్ అంతా కనీసం 6 నెలలు పడుతుంది. అందరూ ఇల్లు కట్టించుకొని ఉంటారు ఇక్కడ చాలా. ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా నువ్వు నిన్న లేదు మన ప్రమాణ స్వీకారం చేసి ఎప్పుడు మెటల్ కంపెనీతో మాట్లాడావు, నీకు ఎప్పుడు పెర్మిషన్స్ ఇచ్చేసావు అందరికీ? గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి చాలా పెర్మిషన్ వచ్చింది. అసలు ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ 2,000 ఎకరాల్లో కడతాను. నాకు ఇంకా చూడు, నేను చెప్పాను కదా, బిలాస్ స్టీల్ ప్లాంట్ 30,000 ఎకరాలు, రూట్లా స్టీల్ ప్లాంట్ 20,000 ఎకరాలు, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ 30,000 ఎకరాలు, బొబ్బర్లో స్టీల్ ప్లాంట్ 30,000 ఎకరాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టోటల్ అంత దానాలు ఇచ్చింది ధర్మాలు ఇచ్చింది కలిసి 31,000 ఎకరాలు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ గంగవరం పోర్టుకి మనకు ఇచ్చిన సైట్ కూడా కాదు 31,000 ఎకరాలు. 2,000 టన్నుల స్టీల్ 2,000 టన్నుల్లో 2,000 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ మా బ్లాస్ట్ ఫర్నెస్ 19 హెక్టార్లు ఉంది. 19.2, 19.5, 19 హెక్టార్స్ ఒక బ్లాస్ట్ ఫర్నెస్. 3 బ్లాస్ట్ ఫర్నెస్ ఉంటాయి. అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఫుల్ ఫిక్షన్ అంతే కదా. మరి ఏదో ఫిక్షన్ లేదా వైలేషన్ ఆఫ్ ఎంటైర్ లాస్. అమరావతి గ్రాఫిక్స్ లాగే అనకాపల్లి గ్రాఫిక్స్ ఉంటాయి. సో అంటే ఈ కనీస అనుమతులు కూడా లేకుండా కంటే మా పుస్తకంలో మేము రాసాం కొన్ని ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. ఈ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ కి మళ్ళీ ఇదొక యాడెడ్ పెట్రోల్ అవుతున్నాం. ఇంత మేము చేస్తున్న ఇంత కష్టసాధ్యమైనటువంటి ఆపరేషన్స్ ని వాడు నిజానికి ఏంటంటే మెటల్ కంపెనీకి 10 మిలియన్ టన్స్ స్టీల్ ప్రొడ్యూస్ ఉంటుంది. మన ఇండియాలో వాళ్ళకి ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు 500 మంది. మెటల్ కంపెనీ తర్వాత పర్మనెంట్ ఉద్యోగులు 500 మంది. మిగతా అంతా కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లేకపోతే పనిచేస్తారు. 20,000 మందికి వచ్చే ఉద్యోగాలు నాలాంటి ఉద్యోగాలు కాదు, లేబర్ ఉద్యోగాలు ఇస్తారు, కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు ఇస్తారు, మొత్తం మెకనైజేషన్ చేస్తారు, ఆటోమేషన్ చేస్తారు. ఒకవేళ పెడితే సాధ్యం కాదు. 2,000 ఎకరాల్లో పెట్టడం అనేది సాధ్యం కాదు. అసలు భూసేకరణ చేసావా? 2,000 ఎకరాలు ఎక్కడి నుంచి ఇస్తావు? ఏ అవసరం కోసం భూసేకరణ చేశావు? అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడితే నిర్వాసితులు అవుతుంది ఎవరు? ఆ నిర్వాసితులు నువ్వు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా గవర్నమెంట్. ఇవేం చెప్పకుండా ఏదో స్విచ్ చేస్తే లైట్ వేసింది అన్నట్టుగా 2,000 ఎకరాల్లో ప్లాంట్ పెట్టేస్తున్నాం, 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఏమిటి అసలు సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట్లాడాలి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు జస్ట్ ఎస్టర్డే నిన్నటి వరకు కూడా, ఈ రోజు పేపర్ నేను చదవలేదు, నిన్నటి వరకు కూడా ఫార్మసిటీ వాటర్ లేకుండా పడుతుంది. ఫార్మసిటీకి వాటర్ లేదు నిన్నటి వరకు కూడా. ఏదో వాటర్ లేదో చూడండి, గ్రౌండ్ వాటర్ లేదు. స్టీల్ ప్లాంట్ ఎంత వాటర్ కావాలి? స్టీల్ ప్లాంట్ ఈజ్ ఏ వాటర్ థర్స్టీ యూనిట్. మేము నెట్లో చదువుకున్నాము, ఫస్ట్ సెంటెన్స్ అది. స్టీల్ ప్లాంట్ ఈజ్ ఏ వాటర్ థర్స్టీ యూనిట్ అని. దాని
ఎక్కువ స్టీల్ ప్లాంట్ విపరీతమైన వాటర్ కావాలి. 1600 డిగ్రీ టెంపరేచర్ మీద రూమ్ టెంపరేచర్ తీసుకురావాలని ఎంత స్ట్రగుల్ చేయాలి, వాటర్ ఎంత కావాలి. ఎవ్రీథింగ్ వాటర్ సైకిల్ ఉంటుంది. ప్రతి చోట కూడా కాయిల్స్ ఉంటాయి, వాటర్ కాయిల్స్. ఇందులో కోల్డ్ వాటర్ పంపిస్తే అక్కడ నుంచి చల్లటి నీళ్ళు వస్తుంది, మధ్యలో కూల్ అవుతుంది. థర్మోడైనమిక్స్ ఎవరైనా తెలిస్తే ఉంటే ప్రొఫెసర్ గారు ఉన్నారంట. హీట్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సో హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్ పంపించాలంటే వాటర్ కావాలి. ఎవ్రీ మూమెంట్ స్టీల్ ప్లాంట్ లో వాటర్ కావాలి. ఫ్రమ్ కోకో దగ్గర నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్, స్టీల్ బిల్లెట్స్, బ్లూమ్స్, షీట్స్ ఏ వచ్చినా సరే ప్రతి చోట వాటర్ లేకుండా పనులు. ఎంతవరకు ఎక్కడ నుంచి తెస్తాం? మాకప్పుడు వాటర్ స్టీల్ ప్లాంట్ వాటర్ పోలవరం ప్రాజెక్ట్ లో స్టీల్ ప్లాంట్ వస్తాం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ నీళ్ళు వస్తాయి. సరే పోలవరం ప్రాజెక్ట్ నేను సపోర్ట్ చేయలేదు, తక్కువ. బట్ ఈ రోజు వరకు కూడా అది మెటీరియలైజ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే నువ్వు ఈ గవర్నమెంట్ ఆడే డ్రామాస్ ఏంటి? సడన్ గా నువ్వేమో ఒక పక్క మా రాజరాజు గారి సెంటర్ స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్ తో కూడుతుంది, దీన్ని ప్రైవేటైజ్ అవలేము అని ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేని ఎంపీని పల్లా శ్రీనివాసుని భరత్ని గెలిపిస్తే వాళ్ళే స్టీల్ ప్లాంట్ కాపాడుతారు అని చెప్పేసి చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాకలో పల్లా శ్రీనివాస్ గెలిచారు. కొన్ని లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచారు. అయినా సరే గెలిచిన తర్వాత ఒక్కసారిగా రేటు మార్చేశారు. సెంటిమెంట్ ఎప్పుడు సెంటిమెంట్ అనుకుని కూర్చుంటే ఎలా? 32 నుంచి వెళ్ళిపోతే సెంటిమెంట్ అనుకుని కూర్చుంటే ఎలా? దేశం ముందుకెళ్తుంది, మనం కూడా ముందుకెళ్ళాలి కదా. ఇప్పుడు 2047 వెళ్ళిపోవాలి కదా మనం కూడా అని చెప్పేసి ఈరోజు మాట మార్చి మీ తిప్పలు మీరు పడండి అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపు 29 నుంచి ప్రధానమంత్రి అనౌన్స్ చేయాలి. నిజంగా చంద్రబాబు నాయుడు కూర్చుంటుంది. వీళ్ళ బలంతో 3 కాలు 4వ కాలు చంద్రబాబు నాయుడు ఇరు కాలంతో నడుస్తుంది గవర్నమెంట్, సొంత కాలంతో నడవట్లేదు బీజేపీ గవర్నమెంట్. ఆ 4వ కాలు నువ్వు చెప్తే రేపు 29వ తేదీన అనకాపల్లి వచ్చినప్పుడు మనలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయమని అనౌన్స్ చేయాలి. సరే ఈ నేపథ్యంలో మా ఉక్కు కార్మికులుగా మేము చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మా వాళ్ళు చాలా బహిరంగ సభలు సీతారామన్ గారు అనౌన్స్ చేసిన మొదలు ఒక 4,000 మందితో స్టార్టింగ్ ఫస్ట్ రోజే సెకండ్ డే అనౌన్స్ చేసిన మరుసటి రోజే ఒక స్కూటర్ ర్యాలీ చేశారు. ఆ తర్వాత 5,000 మందితో బీచ్ దగ్గర శతావతం పిలిచి రైతు కార్మిక సదస్సు పెట్టాం. ఆ తర్వాత రకరకాల చాలా కార్యక్రమాలు దాదాపుగా ప్రతి నెల 2 నెలలకి ఒక మేజర్ కార్యక్రమానికి పిలిపించి పౌర సమాజం, ముఖ్యంగా పౌర సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలని మన శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నాకు ఎందుకో అనిపిస్తుంది. ఆ రోజు అక్కడ ఇద్దరు చనిపోగానే అప్పుడు సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ లేవు, ఏమీ లేకుండానే మొత్తం రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలు విపరీతంగా స్పందించాయి. చాలా చక్కటి మూమెంట్. ఈరోజు స్టీల్ ప్లాంట్ సాధించడానికి బలిదానం చేశారు, ఉద్యమాలు చేశారు. ప్రతి ఊరు, ప్రతి వాడ, చిన్న చిన్న గ్రామాల్లో కూడా నిరాహార దీక్షలు జరిగాయి ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించారు. మరి ఈరోజు ఇంత గొప్ప సాధించిన తర్వాత దీన్ని ప్రైవేటైజ్ చేస్తామంటే పౌర సమాజం నుంచి ఎంతవరకు మద్దతు వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. పౌర సమాజం తనకు బాధ్యత. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఓకే విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉందనేది ఆ రోజు నినాదం అయితే కావచ్చు, కానీ హెచ్చరికగా మేము విశాఖ ఉక్కు భారతీయులం. స్టీల్ ప్లాంట్ లో ఎవ్రీ స్టేట్ పర్సన్ మా దగ్గర పనిచేస్తారు. ప్రతి దేశంలో ఉండే అండమాన్ నుంచి వచ్చి పనిచేస్తున్నాం, కేరళ నుంచి పనిచేస్తున్నాం, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్ ఒరిస్సా. అలాగే ఇంకొక డిమాండ్ పౌర సమాజం అడగాల్సిన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ నేను చెప్పాను కదా, రా మెటీరియల్ కనుక మాకు ఇస్తే ఏ కళ్ళు మూసుకొని మేము పనిచేసినా సరే 6,000 కోట్ల రూపాయలు లాభం వస్తుంది సంవత్సరానికి. రా మెటీరియల్ ఇస్తే
ఇప్పుడు 3,000 కోట్లు నష్టం వస్తుంది, మేము ఆడిటర్కి 8,000 కోట్లు ఎక్స్ట్రా పెడుతున్నాం. సో ట్యాక్సెస్ వీక్సెస్ ఇవన్నీ 2,000 కోట్లు తీసేసినా కానీ 5,000 కోట్ల రూపాయలు గ్యారంటీగా లాభం వస్తుంది సంవత్సరం. అందులో కనీసం స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మేము 12 కోట్లు పైనించాం, 12,000 కోట్లు పైనించాం స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపం, వాటర్ కోసం, పవర్ కోసం. ఒకప్పుడు మేము స్టేట్ గవర్నమెంట్కి మేము భావించేవాళ్ళం సప్లై, మా సప్లైస్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళం. ఈవేళ స్టేట్ గవర్నమెంట్ 1,200, 1,300 మేము కట్టలేదని, మీరు కట్టకపోతే మొత్తం పవర్ ఆపేస్తామని నోటీస్ పంపించింది ఎలక్ట్రిసిటీ వర్క్. అది ఏం పడుతుంది కదా, అంతకుముందు మేము ఎంత పవర్ భావించాం. ఆ కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ అందరూ చదివే ఉంటారా, ఇచ్చాం ఆక్సిజన్ సిలిండర్. ఇప్పటికీ అక్కడ దాదాపుగా 400 బెడ్స్ తయారు చేసి, 400 బెడ్స్ మా కార్మికులు బయట వల్ల మీరే తయారు చేసి 400 బెడ్స్ తో ఏమంటుందండి, కరోనాలో వచ్చినప్పుడు ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్ ని తయారు చేసుకుంటారు. దాదాపుగా ఖాళీగా ఉండే క్వార్టర్స్ అన్ని క్వారంటైన్ సెంటర్స్ తీసి, ఖాళీగా ఉన్న క్వార్టర్స్ అన్ని కూడా క్వారంటైన్ కోసం వచ్చింది. మా ఎంప్లాయీస్ చాలా మంది ఏదో సత్యసాయిలో సంఘం అని ఇంకోటి ఏదో రకరకాల వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెట్టారు ఆ టైంలో. అప్పుడు మాకు జీతాలు వచ్చేది, మేము ఎవరు చేయగలిగాం. 10%, 15% జీతం వచ్చింది. ఈ నెల మాకు వచ్చిన జీతం చెప్పుకోవడానికి కూడా సిగ్గుసరిగ్గా 35% ఇచ్చారు. 50% కూడా ఈ నెల 35% జీతం మాత్రమే ఇచ్చారు ఈ నెల. సో ఎంత ఉక్కు కార్మికులు వాళ్ళు పడతారని మనం వదిలేద్దాం. లేదండి, మన ఆస్తి భారతీయ ఆస్తి, దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయ పౌరుల హక్కు. ఇది పౌరులది, ప్లాంట్ పౌరులు, భారతీయ సమాజాన్ని, తెలుగు సమాజాన్ని, ఒకటి తెలుగు రాష్ట్రాలు. సో ఆ రకంగా పౌర సమాజం పౌరులుగా మన బాధ్యతని ఫీల్ అయ్యి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో సహకరిద్దాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా మా యువ కార్మికులు బాగా వచ్చారు, చాలా సంతోషం. ఎందుకంటే మేము అయిపోతుంది, మా లైఫ్ ఇంకో 2 ఏళ్ళలో మేము అందరూ రిటైర్ అవుతాం. సో మీరే మా ఆశయం, మీరు దీన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. పౌర సమాజం కూడా స్టీల్ ప్లాంట్ అనేసరికి సెంటిమెంట్ ఉంది, ఏదో నేను అనట్లేదు, సెంటిమెంట్. ఎందుకంటే సిటీలో పెడితే 5-6 మంది వచ్చారు, అట్లేదని అంటున్నారు. కానీ బట్ ఇంకా చేయాల్సినంత కంట్రిబ్యూషన్ సమాజం నుంచి పౌర సమాజం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి స్టీల్ ప్లాంట్ మన ఆస్తిని కాపాడుతున్నారని ఆశిస్తూ సెలవు. శరత్ గారు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ కి దిక్కు లేదు, కానీ నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ కి బయలాడిల్లా నుంచి ఇస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ మన దగ్గరలో లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన బయలాడిల్లా నుంచి గ్యారంటీ చేసిన రా మెటీరియలే ఇవ్వకుండా ఏడిపిస్తూ నక్కపల్లి వాళ్ళకి మిట్టల్ మాత్రం ఇస్తాము. వాళ్ళకి గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లో 8 మందికి ఐరన్ మైన్స్ అలాట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మైన్స్ కొంత లో గ్రేడ్ 55% ఇవ్వండి మ్యాగ్నసైట్ మైన్స్, హేమటైట్ కాదు. మా దగ్గర ఉన్న ఫర్నెస్ హేమటైట్ కి సంబంధించిన ఫర్నెస్. కాకపోతే ఏంటంటే ఒక పెల్లటైజేషన్ ప్లాంట్ పెట్టుకొని ఆ ఐరన్ ఓర్ని పెల్లెట్స్ గా మార్చి మేము దాన్ని చార్జ్ చేయడానికి మేము ఒప్పుకున్నాం. నాకు ఆ మైండ్ సెట్ ఇమ్మన్నాం. కొంత కష్టమైనా సరే 8,000 రూపాయలు అవుతుంది కదా, 3,000 రూపాయలు వస్తుంది కదా. ఆ మైన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో 8 మందికి కేటాయించారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించారు. అప్పుడు సిఐటియు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు 2012. సిఐటియు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు వాళ్ళు మైన్స్ అలాట్ చేయమని ఇస్తే బయ్యాల దగ్గర మైన్స్ అలాట్ చేశారు. ఆ బయ్యాల దగ్గర మైన్స్ షెడ్యూల్ 5 గవర్నమెంట్ హక్కు లేదు, అలాట్ చేసే హక్కు లేదు. అలా చిన్నమైన కానీ చెప్తున్నాను. అలాగే మేము ఒడిస్సాలో ఒక మైన్ కొన్నాం, ఆక్షన్లో తీసుకున్నాం. దాన్ని పర్యావరణంలోకి లేవాలి.
వాళ్ళు 2019లో ఎలాట్ అయింది మైన్. 2019లో మెటల్ స్టీల్స్ మైన్స్ ఎలాట్ చేశారు. నెట్లో చూడండి, దాని ఇంకా డీటెయిల్స్ చూసుకుంటేనే నాకు లాట్ అయింది. 2019లో వాళ్ళు మైన్ ఎలాట్ చేశారు. వాడు ఐరన్ మినరల్ డ్రెస్సింగ్ అంటారు. ఐరన్ ఓల్ని తీసి వాష్ చేస్తారు, బాక్ సైడ్ వాష్ చేస్తారన్నారు. అట్లా ఐరన్ ఓల్ని స్లర్రీ కింద ఫామ్ చేసి వాటర్ తో కలిపి ఆ స్లర్రీ పైప్ లైన్ వేసి తీసుకొస్తారండి ఇక్కడికి విశాఖపట్నం. చాలా మంది ఎస్ఆర్ అనుకుంటున్నారు. అది గుర్తొచ్చింది. 2019లో మీరు ఎప్పుడైతే ఐరన్ ఓల్ మైన్ ఎలాట్ అయిందో ఎస్ఆర్ గుజరాత్ నుంచి మెటల్ తీసుకున్నాడు. ఇప్పుడు మన కాన్వెంట్ జంక్షన్ బ్రిడ్జి పక్కన ఉన్నది మెటల్ కంపెనీ, అది ఎస్ఆర్ కాదు. ఎస్ఆర్ గుజరాత్ లో ఉండే స్టీల్ కంపెనీ కూడా మెటల్ తీసుకున్నాడు. ఎస్ఆర్ స్టీల్స్ అని ఉంటుంది గుజరాత్, అది కూడా మెటల్ కంపెనీ తీసుకున్నాడు. సో మీరు ఆ గుజరాత్ లో తీసుకెళ్ళారు కదా, ఇక్కడ పైప్ లైన్ ద్వారా తీసుకొస్తారంట. ఎంత పైప్ లైన్ వేస్తారు, ఆ పైప్ లైన్ కి సంబంధించిన అన్ని భూములు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడైనా పైప్ లైన్ ఖండం పడిందంటే జనాల పరిస్థితి ఏంటి, ఇవేమీ ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేశారు. ప్రభుత్వాలు చేసే ఈ గారడీలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు గురించి శరత్ గారు చాలా చక్కగా చెప్పారు. మిత్రులారా, ఈ వాటి సమావేశం ఇంతటితో ముగుస్తుంది. Don't forget to like, subscribe and share the videos.